శ్రీమామ బర్త్డే ఎవరు బర్త్డే చేసు ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడు అబ్బా చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే చిచి హ్యాపీ బర్త్డే చిచి నువ్వు తీసినావా ఎందుకు బ్రిడ్జ్ ఎక్కేసినవా అయ్యో అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమ శాంతే ప్రతిదినం సుఖ శాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమ కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్ అందరు అఫీషియల్స్ అంట సరే బేబీ ఆఫీషియల్ సో గైస్ జైషు ఆఫీషియల్ ఓకేనా ఓకే చెప్పు సో గైస్ ఈరోజు ఏంటంటే ఎవరి బర్త్డే శ్రీమామ బర్త్డే ఎవరి బర్త్డే చేసు ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడు శ్రీ ప్రభులో ఆఫీషియల్ బర్త్డే అబ్బా చిన్నమామ బర్త్డే కదా అవును మరి చిన్నమామ అని చెప్తలేవు కదా చిన్న మామ బర్త్డే చెప్పేవి శ్రీ మామ ఏమి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తలేవు కదా లోపల దాపెట్టుకుంటున్నాం ఎక్స్ప్రెషన్స్ అవి చూడండి అబ్బా 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 సో గైస్ ఇప్పుడైతే మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా తమ్ముడైతే రాలేదు తిరుపతికి అయితే వెళ్ళాను అని చెప్పేసి అన్నాడు కదా మీతో తిరుపతికి అయితే వెళ్ళాడు ఇంకైతే రాలేదు వాడు వచ్చేసరికి వాడికి సర్ప్రైజ్గా అయితే మేమైతే అక్కడ ఉందాము అనేసి అని అనుకుంటున్నాము వాడు వచ్చేసరికి మేమైతే అక్కడ ఇంట్లో అయితే ఉంటాము చూడాలి ఏమవుతుందో ఏంటో మేము అనుకున్నది అవుతుందా కాదా అనేసి అయితే మీ అందరికైతే ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ గైస్ ఇప్పుడైతే నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు మేమైతే ఏం చేస్తున్నాం అంటే డెకరేషన్కి అయితే రెడీ చేస్తున్నాము బేబీ మేము కౌంటింగ్ ఏం చేస్తున్నావు బేబీ ఏమో కౌంటింగ్ చేస్తున్నాం ఏ బెలూన్స్ చూడండి శ్వేత హాయ్ ఏం చేస్తున్నావే ఏ అది చూడు ఎంత కష్టపడుతుంది అందుకే చెప్తున్నా తిండి తినాలా ఎవరైనా సరే తిండి తింటూనే ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు అప్పుడప్పుడు బెలూన్స్ ఊపడానికి కూడా పనికి వస్తారు అనమాట మీరు ఊపుతూ ఉన్నారు ఇంకా డెకరేషన్ అయితే చేయాలి చూపిస్తాం మా మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు ఏంది అనేసి అయితే మీ అందరికైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ మా డాడీ ఫోన్ నొక్కుతుండు డాడీ జేషు ఎందుకు వచ్చినావు జేషు ఏం చూస్తారు నా వీడియోస్ చూస్తున్నారు కృష్ణవేణి ఆఫీషియల్ చూస్తున్నాము జేషు ఏం చేస్తున్నావు జేషు వీడియోస్ చేస్తున్నారు రోజు వీడియోస్ దేకు పెట్టిరు చెప్పు ఓం చెప్పాలి మా డాడీ పడుకున్నాడు ఇంకా మా తమ్ముడు అయితే రాలేదు మమ్మీ అయ్యప్ అయ్యప్ హాయ్ ఎందుకు వచ్చినావు మేము మా తమ్ముని బర్త్డే అని వచ్చి మా తమ్ముడు బర్త్డే అంటే నీ కొడుకు బర్త్డే కదా ఇక నా కొడుకు బర్త్డే ఏడు నీ కొడుకేడు వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి నుంచి వస్తుండా ఎడిగిపోయిండు తిరుపతికి మిమ్మల్ని తీసుకోకుండా పోయినాడు అయితే మేమెందుకు మన శాంతి గురించి పోయింది. అబ్బా చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ చిచి హ్యాపీ బర్త్డే చిచి ఎవలీలు చిచి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నేను కేక్ తెచ్చిన థ్యాంక్ యూ జిషు నీ కేక్ సెలెక్షన్ వాడు చేసుకున్నాడు కచ్చిచి లడ్డు అక్కడ ఏమో తెచ్చిండు బేబీ అంటే అబ్బా లడ్డు ఎక్స్ప్రెషన్స్ అబ్బాయి ఇలా చూడన్నా
దర్శనం ఎట్లా చిచి మంచిగా అయింది. ఏంది డ్రెస్ బాగుంది కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ జస్ట్ 2000 రూపీస్ ఓన్లీ. బాగుంది ఏంది బుగ్గలు చిన్నపిల్లనే కదా. చిన్న పిల్లలు కదా మా తమ్ముడు ఈరోజే పుట్టిండు అని చెప్పేసి బేబీకి ఇట్లా పెడతా అన్నాం, సరేలే పెట్టుకుందాంలే అని బేబీ నువ్వు చెప్పి. చేసినావా బేబీ? అవును బేబీ చేసింది. నువ్వు చేసినావా? ఎందుకు? ఆ, అదే మామ వచ్చినాక హుషారు వచ్చింది. ఆ, ఏం తెచ్చినావురా తిరుపతికి పోయి? లడ్డు తెచ్చిన. ఏం మొక్కినావు? అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి ఓకే. అబ్బా మన సబ్స్క్రైబర్స్ అందరూ నేను ఉన్నా కదా. అబ్బా అంటే జస్సుని తీసుకో ఎక్కరై మామ హ్యాపీ బర్త్డే చెప్పిరా జస్సు? ఫోన్ లేపలే కదా బేబీ? ఏం చెప్పిండు అడుగు జస్, ఏం చెప్పిన జస్సు? శ్రీ ప్రభా అఫీషియలా ఏం లాస్తాయి? ఏమన్నా బొట్టు పెట్టుకున్నావా? అబ్బా ఈయన బొట్టు ఆడు గుళ్ళకే రాలేడు. అవును ఒక్క ఫోటో కూడా లేదు. అయితే ఫోటో ఎట్లుంటా అక్క నువ్వు? అక్క 10 మంది ఉన్నారు మనతో దింపేటోళ్ళు ఫోటోలు. తప్పించుకున్నావు కదా చిల్లు. రాలేడు అక్క. నేను ఒకటి చెప్పాలా? చెప్పు దగ్గర చెప్పు. సిగరెట్ తాగడం బంద్ చేసిన నువ్వు? అవును నిజంగానే. అబ్బా మెట్లు ఎక్కేటప్పుడు మొక్కుకున్నాడు. గుడ్ బాయ్. మనము మనదను మాటే అనని ఎదుటాన రిషి ఇంతసేపు రిషి రావడానికి అయ్యో ఏం చేసినావు? బ్రిడ్జ్ ఎక్కేసినావా? అయ్యో అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమ. అదే చిన్నపిల్లని కోపిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎవరు? శ్రీ మామా శ్రీ ప్రభా అభిషేక్. శాంతే ప్రతిదినం, సుఖ శాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమ. ఏ మమ్మీ గిఫ్ట్ ఇస్తుందిరా? ఏ మమ్మీ గిఫ్ట్ ఇస్తుంది? ఆగా చూద్దాం ఏం గిఫ్ట్. ఆల్రెడీ పాతదే. ఏ లేదు కొత్తగా కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. అలా నీకేం ఇయ్యలే కదా బర్త్డే గిఫ్ట్? బంగారం షాప్ కూడా అది చెప్పిండు. మేము అమ్మ వచ్చిందే ఏమో బ్రేస్లెట్ అది ఇది అనుకుంటా. అయిపోయింది ఆ రోజే. వస్తా అనుకుని పళ్ళు కవ్వబడింది. వందు కొరవద్దు మరి ఊరికే దించే. నేనే పెట్టిన బర్త్డే గిఫ్ట్. ఎవరికి? వస్తుంది అదే వీడియో కాల్ ఇట్లా పెట్టుకో మళ్ళీ గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ మళ్ళీ చెప్తున్నా పెద్ద చేసుకో సెలబ్రేషన్స్ కాబట్టి చిన్న చేసుకున్నా పర్లేదు. ఓన్లీ ఈసారి నా ఫ్యామిలీతో చేసుకోమనుకున్నా. మీరు నా ఫ్యామిలీ ఆ విషయం తెలుసు. ఇక ఎస్ఆర్ ఫ్యామిలీ ఇంకా ఈ ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ లేదు నాకు. సో ఎస్ఆర్ ఫ్యామిలీ ఆల్రెడీ అందరూ ఉంటారు కాబట్టి ఈసారి అడ్జస్ట్ అయిపోతున్నా. అండ్ ఇంకా ఈసారి ప్రశాంతంగా ఉన్న ఏ టెన్షన్ లేకుండా పదిసారి ఆ సాయి కానీ ఆ సోనియా నిలిచి కానీ వీళ్ళందరూ ఆ పని ఈ పని చెప్పి చెప్తూనే ఉంటారు. ఈసారి నాగరికం ఆయన హ్యాపీగా ఉన్నాడు. రే పని చేసేది సాయి
అట్లేం లేదు. 100 అయిపోయింది మంది తీసుకురా అన్న అయిపోయింది మంది తీసుకురా. అన్ని పని చేసి గమ్మున బర్త్డే సిగరెట్లు కూడా బంద్ చేసి నాకని బర్త్డే కోసం కదా కంప్లీట్ మానేసినాడు మొత్తం అది బర్త్డే బర్త్డే కాదు తిరుపతి మెట్లెక్కగా అందుకు పని చేసి మన కార్లో వచ్చేందుకు చెడగొట్టు పెడుతున్నావా ఫ్యూచర్ ఎక్కువ ప్రాబ్లం రావద్దని ఇప్పుడే బంద్ చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ బేబీ ఏం చేస్తున్నావు సో ప్రతి ఒక్కరు అందరూ తెలుసుగా ఎస్ఆర్ టీమ్ ఎవరు బర్త్డే అయినా సరే ఒక 100-150 మందికి ఫుడ్ డొనేషన్ చేస్తాం, అది కామన్. బట్ ఈసారి నేను ఇంకా ఇవన్నీ తిరుపతి వచ్చినా ఇంకేం చేయకపోయినా ఆ సెలబ్రేషన్స్ ఏమైనా రేపు నేను కన్ఫ్యూజన్ అయితే తర్వాత చేస్తా. అండ్ మళ్ళీ చెప్తున్నావు అయితే నా బర్త్డే కేక్ అయితే ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాను మా దోస్తులు, అరే మామయ్య ఎక్కువ కేక్ కట్టిద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పిన ఏం కేక్ కట్టింది అదే తీసుకొని ఒక 5 మంది ఫుడ్ పెట్టని చెప్పిన. సో మీరు కూడా అదేంటి కుదిరితే ఓవర్ బర్త్డే ఉన్నా అదే కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల చూడండి ఫ్రెండ్స్, రిషి అయితే వచ్చిండు. జర్ నన్ను ఒక్కసారి చెప్పు రిషి, ఏమైంది రిషి? ఇక చెప్పు అక్కనే చెప్పు, ఏమైంది? ఎందుకు ఇంత ఇంత నార్మల్గా చేసుకుంటుండు? నార్మల్ ఏం లేదక్క, మాది లోపల చాలా ఉండదు. ఏముంది మళ్ళీ లోపల? లోపల ప్రైవేట్ గా చేసుకుంటాం. ప్రైవేట్ గా మళ్ళా మమ్మల్ని అందరినీ కాదని చెప్పి. మరి పొద్దున్న టైం మీకే ఇచ్చింది ఇంకా ఈసారి. ఎప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు? మధ్యాహ్నం వచ్చినావు. మళ్ళీ 3:30కి వచ్చిన. మరి నువ్వు వీడియో వస్తున్నా వచ్చినావు కదా. అంత లేదు, అంత లేదు. నిజం చెప్పు. నిజంగా నిజంగా ఎందుకు మా తమ్ముడు బయటకి నేను రాలేదా? బేబీని అడుగుతా. మీరు లాస్ట్ కి ఎన్నో చేసుకుర్రు, నేను రాలేదా లాస్ట్ ఇయర్? ఇక్కడ మా అమ్మ దగ్గర నిజం చెప్పు. నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు ఏడ్చినావు కదా మాకు. ఇచ్చిన బేబీ చూసిన వీడియో కాల్ ఇచ్చింది కదా కదా పర్లేదు. ఇప్పుడు నిజం చెప్పు, నాకు తెలుసు బేట. నిజంగా మాకు ఏమన్నా బాధపడతావా? బాధపడతావు మాకేమన్నా అయితే? మామకి ఏమన్నా అయితే ఏడుస్తావు బేబీ? అడుగు మామకి దెబ్బ ఏడదాకి అడిగినావా? అవి చూడు ఏమో అయ్యిందంట, అయ్యిందంట చూడు. మామకు నొప్పి వస్తుంది. చూడు చూడు ఇదంతా మామకు. చూపియాను. నువ్వు ఏడుస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నది మళ్ళీ. ఏడ్చినావు మా కోసం? చెప్పు. ఏమైనా చెప్పు. మళ్ళీ స్టార్ట్ చేసింది రిషి. వద్దు వదిలే వదిలే, ఇక మళ్ళీ ఏడుస్తుంది. ఇక అది లోపల ఫీల్ అయిపోతుంది. మళ్ళా వాడి వీడు తెలుసా 2-3 days తర్వాత చూసి మళ్ళీ అప్పుడు అన్నాడు కదా బేబీ ఏం కాదు, తగ్గిపోయిందా మరి? మీకేం కాదు. ఆడపిల్లలు ఉండాలి ఇంట్లో. మరి ఈరోజు చెల్లెలు బర్త్డేనా? మరి ఏ జ్యోతి ఉందా? రేపు పోతుందా? రేపు అనుకుంటున్నా. 29th రేపే కదా. ఈ రోజే కదా 29th. నాకు ఈ బర్త్డేల మీద ఈ సెలబ్రేషన్స్ అబ్బా మీరే మీ దాంట్లో చేస్తారు. ఈ ఇయర్ చేయలేదు అంతే. ప్రతిసారి నీ బర్త్డే ఎప్పుడు? Jan 2nd. నా అనుకున్న వాళ్ళు బర్త్డేలు గ్రాండ్ గా చేస్తే తప్ప నా బర్త్డే ఎప్పుడు చేసుకోండి. ఇష్టం ఉండదు అక్క, అంత ఏం చేస్తామని. ఎప్పుడో పుట్టాం, ఎప్పుడో పోతామో తెలియదు. అబ్బా అందుకని గుర్తుంటాయి అని చెప్పి వీడియోలు చేసుకుంటాం. వీడియో వచ్చింది చాలు కదా.